జోయా పార్క్ గురించి సెకండ్ వీడియో అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి నేను చీకటి పడిన తర్వాత తీసిన వీడియో అనమాట. అది వచ్చేసి డే లైట్లో తీసిన వీడియో. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసేస్తే లాస్ట్ వీడియోలో వచ్చేసేసి టైమింగ్, అలాగే ఈ పార్క్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, రైట్ సైడ్ ఏముంటుంది, ఇంకా ఏమేమి గేమ్స్ ఉన్నాయి, ఎంత ఏజ్ కిడ్స్ ఆడుతుంటారు ఏంటి అనే విషయాలు అయితే మనం చూసుకున్నాం కదా. పార్క్ మొత్తం కూడా ఈ ప్లే ఏరియా ఉంది చూసారా, దీని చుట్టూనే ఉంటుందన్నమాట. మరి అంత ఇంపార్టెంట్ అయిన ఈ ప్లేస్ని అసలుకి మిస్ అయితే ఎలాగా? సో ఇది ఎలా ఆడతారు, అసలు వీటిలో ఏమేమి థింగ్స్ ఉన్నాయి, ఎందుకు దీని చుట్టూ ఇంతమంది కిడ్స్ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు అనే విషయం అయితే ఇప్పుడు మనం చూసేద్దాం అని చెప్పేసి ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఈ ప్లేస్ పైనుంచి కింద వరకు అయితే కవర్ చేయడం జరిగింది. అది వచ్చేసి లోపల మొత్తం థ్రెడ్స్ అనమాట. అవి కూడా స్టెప్స్ వైజ్గా ఉన్నాయి. అసలు వాటిని చాలా సేఫ్టీగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఎంత టైట్గా, అసలు ఎంత గట్టిగా ఉన్నాయో ఆ థ్రెడ్స్ అయితే. అవన్నీ పిల్లలకి గుచ్చుకోకుండా కొంచెం ఫుల్ ప్యాంట్స్, ఫుల్ హ్యాండ్స్ అన్నీ వేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు పైకి కిందకి ఎక్కుతా దిగుతూ ఉంటారు కదా, అది మోకాళ్ళు కూడా పెడతా ఉంటారు. సో ప్యాంట్లు అయితే ఈజీ అవుతుంది, లేదంటే కాళ్ళకి స్కిన్కి గుచ్చుకొని పోతాయి. అంటే జనరల్గానే మనకి ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా, స్కిన్కి కానీ అవన్నీ టచ్ అయితే ఎట్లా ఉంటుంది. ఇంక ఇది మొత్తం చూసుకుంటే ఈ కింద నుంచి పైదాకా మొత్తం 3-4 స్టెప్స్లో ఉంటుంది అనమాట. ఆ థ్రెడ్డింగ్ కూడా చూడండి ఎట్లా డిజైన్ చేశారో. అంటే కింద నుంచి మనం ఎక్కితే ఆ పై వరకు వెళ్ళొచ్చు. ఇంకా మధ్యలో ఈ స్లైడ్స్కి హోల్స్ ఇస్తారు కదా, వాటిల్లో ఇంకా ఆ స్లైడ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక్కడ మెయిన్ తమాషా ఏంటంటే ఈ కింద నుంచి పైకి ఎక్కే విధానం అనమాట. ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఎన్ని ఎన్ని హోల్స్ పెట్టేశారో. ఆ ప్లేస్లోనే ల్యాడర్స్ ఉన్నాయి. ఇదిగో ఇట్లాంటి నెట్ పెట్టేసేసి దానికి స్టెప్స్ లాగా పెట్టేశారు, అట్లా ఉంటుంది. ఈ నెట్కి మధ్యలోనే కొన్ని హోల్స్ పెట్టేసేసి ఆ థ్రెడ్ హెల్ప్తోనే పైకి ఎక్కేస్తూ ఉంటారు. అసలు కొంతమంది అయితే ఇక్కడ స్టార్టింగ్లో వచ్చి మళ్ళీ ఎండింగ్ దాకా ఈ ప్లేస్లోనే ఆడుకున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అనేది. ఇది చాలా వెరైటీగా డిజైన్ చేశారనమాట. అసలు మెయిన్ హైలైట్గా నిలిచింది అయితే ఈ ఒక్క ప్లేసే. ఇంకా పిల్లలు పెద్దోళ్ళు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, టైంపాస్ చేయాలి. ఈ వెదర్కి, ఈ సమ్మర్కి పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్లాలా అని ఆలోచిస్తే మాత్రం ఇంకా ఎవ్వరూ కూడా ఆలోచించకుండా డైరెక్ట్గా జోయా పార్క్ అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే సింగిల్ ఫ్యామిలీ కాకుండా ఎవరైనా ఫ్రెండ్స్తో, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో 2-3 వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు బాగా ఆడుకుంటారు, ఒకరికొకరు తోడు ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇండియన్స్ కన్నా అమెరికన్స్, వేరే వేరే కంట్రీ వాళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇండియన్స్ లేరు అని కాదు, బట్ వచ్చిన ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు వస్తూ ఉంటారు కదా. అంటే మనం వెళ్తే ఇప్పుడు మనకి తెలిసిన ఫ్యామిలీనే ఉండాలి అని ఉండదు. అదే మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు మన ఫ్రెండ్స్ను, ఫ్యామిలీస్ను తీసుకెళ్తే, ఇంకా ఫుడ్ కూడా తీసుకెళ్తే మంచిగా తినచ్చు, టైంపాస్ చేయొచ్చు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, మనము ముచ్చట్లు వేసుకోవచ్చు, పిల్లల్ని చూసుకుంటూ ఉండొచ్చు. అన్ని రకాలుగా ఫుల్గా టైంపాస్ అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ వచ్చేసి ఇది. సో మీలో ఎవరైనా సరే ఈ ప్లేస్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయాల్సిన ప్లేసు, పిల్లలందరికీ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన ప్లేసే. మా ఆరుష్ అయితే అక్కడికి తీసుకెళ్ళిన వెంటనే చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళ డాడీకి అయితే వెంటనే థ్యాంక్స్ చెప్పేశాడు. అసలు నా కోసం తీసుకొచ్చానా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి. అలాగే పిల్లలకి దాహం వేస్తే ఇక్కడే వాటర్ అనేది ఉంటుంది, ఇక్కడ ఇట్లా ఉంటాయి అన్నమాట. మనకి బోరింగ్లు ఉన్నట్టు అలాంటి ప్లేసుల్లో ఇలా పెడుతూ ఉంటారు. అవి వచ్చేసి వాష్రూమ్స్. ఇంక ఇక్కడ అంతా కూడా గందరగోళంగా సౌండ్, పిల్లలది డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేనైతే మొత్తం మ్యూట్ చేసేసాను. ఇంకా వీకెండ్ కాబట్టి ఇంతమంది జనం కనిపిస్తూ ఉన్నారు. వీక్ డేస్ అయితే మోస్ట్లీ ఇంత అయితే ఉండకపోవచ్చు. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం మొత్తం ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉంది, ఎంత ప్లేసు అనేది అయితే అబ్జర్వ్ చేసుకోవాలి. మొత్తం కూడా మనం ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే పిల్లలు ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ ఇంకొకటి ఏదైనా ఉన్నాయి కొత్తగా అని చెప్పేసి మనకు అర్థమైతే వాళ్ళని పిలిచి ఆ గేమ్ ఆడిపించవచ్చు. లేదు మనకే అర్థం అవ్వలేదు అనుకోండి, మనం ఇంకెట్లా చెప్పగలుగుతాం, ఏం చెప్పలేం కదా. ఇంకా జస్ట్ ఏదో ఆడుకున్నారు, వచ్చేసారు, తర్వాత ఇది ఆడావా అని చెప్పి మనం పడుకున్నప్పుడు కానీ, తర్వాత కార్లో వచ్చేటప్పుడు కానీ అడిగాం అనుకోండి, పిచ్చి పిచ్చిగా ఏడుస్తారు అనమాట. మళ్ళీ తీసుకెళ్ళమని గొడవ చేస్తూ ఉంటారు. సో అలా డిస్కషన్ పెట్టడమైనా మానేయాలి, లేదంటే మొత్తం కూడా వెళ్ళిన దగ్గర 100% న్యాయం చేయాలి. వెళ్ళింది దీనికి చూడడానికే కదా, సో అన్ని గేమ్స్ ఆడుకోవడానికే కదా. అలాగే దీనికి ఎంట్రీ ఫీ అయితే ఏమీ లేదు, మొత్తం కూడా ఫ్రీనే అనమాట. ఎంట్రీకి ఎగ్జిట్కి అయితే గేట్ ఉంటుంది, ఇంకా గేట్స్ ద్వారానే మనం వెళ్ళిపోవచ్చు.
ఇన్ని రకాల గేమ్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే నాకు మా హస్బెండ్కి అయితే మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయి మంచిగా ఇవన్నీ బాగా ఆడాలనిపించింది. ఇప్పుడు కూడా ఆడొచ్చు కానీ బాడీ మాత్రం వద్దంటది. కాళ్ళు చేతులు నడుము నొప్పులు మొత్తం వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఏదో ఇదైతే ట్రై చేసాము. అది కూడా వేరే ఎవరో చేస్తుంటే ఓహో మన వెయిట్ కూడా ఆపిద్ది అనమాట, మనం కూడా ఎక్కి ట్రై చేయొచ్చు అనమాట అని చెప్పేసి మేము కూడా ఎక్కి అలా తిరుగుతూ ఉన్నాము. నాకైతే అది తిరగడం ఏమో కానీ కళ్ళు తిరిగాయి. నాకు అసలే ప్రతి చిన్నదానికి మైగ్రేన్ వస్తూ ఉంటుంది. ఇంక ఇట్లా తిరిగిందంటే తల పోతుంది. ఇప్పుడైతే నేను వీళ్ళు ఆడిన గేమ్స్ అయినా మేము ఎలా ఆడిపించాము ఏంటి అనేది అయితే ఒకసారి మొత్తం కూడా మంచి మ్యూజిక్ పెట్టేసేసి మీ అందరికైతే చూపిస్తాను. మంచి మంచి క్లిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, కంప్లీట్ వీడియోని అయితే చూడండి. అలాగే డే లైట్ మనం ఎంజాయ్ చేసిన దానికి ఇంకా నైట్ టైం ఈ లైటింగ్తో ఎంజాయ్ చేసిన దానికి అయితే సూపర్గా ఉంది. ఇంకా వెదర్ కూడా అసలుకి చాలా అనుకూలంగా ఉంది. నార్మల్గా అయితే చాలా వేడిగా ఉండడం, వేడిగాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ మాకైతే అసలు స్వెట్టింగ్ అనిపించలేదు. చాలా చల్లగా చల్లగాలి వచ్చింది. అలా అని చలిపుడుతూ లేదనమాట. వెదర్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ఉందన్నమాట క్లైమేట్. అలా ఉండడం వీకెండ్స్లో అనేది చాలా ప్లస్. పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, మనం కూడా ఎంతసేపు అయినా సరే ఉండొచ్చు. నేనైతే ఇంకా మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నాను, అలాగే ఎండింగ్ వరకు ఉంచుతాను. మీలో ఎవరైనా సరే ఇప్పటికీ ఇంకా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫైనల్గా ఒకటి చెప్పాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ జోయా బోర్డ్ దగ్గర అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మీలో ఎవరైనా సరే అక్కడ మంచి ఫోటో అయితే దిగండి, అది బెస్ట్ మెమరీగా ఉంటుంది. నేనైతే దిగే టైంకి మొత్తం డార్క్ అయిపోయింది. చీకటి పడ్డప్పుడు అయితే అక్కడ ఫోటో దిగడానికి ట్రై చేయొద్దు, ఏమీ కనిపించదు. సో డే లైట్లో మాత్రమే అక్కడ ఫోటో దిగాలి. అప్పుడు చాలామంది క్రౌడ్ ఉండేసరికి నేనైతే అక్కడ ఫోటో మిస్ అయిపోయాను, దిగలేకపోయాను అనమాట. సో మీ అందరూ అయితే అలా చెయ్యొద్దు. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే డే లైట్లోనే ఆ జోయా అనే బోర్డ్ దగ్గర అయితే మంచి ఫొటోస్ అయితే దిగండి.